దేవునికి మహిమ కలిగిన గాక. నన్ను వీక్షిస్తున్న మా మిత్రులందరికీ ప్రత్యేకమైన వందనాలు. కరోనా భయంకరంగా అతివేగంగా ప్రవహిస్తున్నటువంటి ఈ కాలంలో మనం పాటించవలసిన జాగ్రత్తలను గురించి వైద్య రంగంలో ఉన్నటువంటి వారు తరచుగా వీడియోలు పెట్టి మనల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఈ కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. బయటికి వెళుచున్నా వచ్చుచున్నా అత్యవసర సమయాలలో మాత్రమే మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అది మాత్రమే కాదు, ఇప్పుడు డబుల్ మాస్క్ వేసుకోవాలని తెలియపరుస్తున్నారు. అలా చేయండి. పెళ్ళిళ్ళలో, ఫ్యూనరల్స్లలో అటువంటి గుంపులు కూడేటువంటి సమయంలో మీరు జాగ్రత్త పాటిస్తూ ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయవలసినటువంటి అవసరత ఉంది. జాగ్రత్త కలిగిన వారిగా మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి. ప్రార్థన మాత్రం విడిచిపెట్టకండి. అన్నింటికంటే పైన సర్వశక్తి సంపన్నుడైన దేవుడు ఉన్నాడు. ఆయన మాత్రమే మనల్ని విడిపించగలడు అనేటువంటిది మీరు అర్థం చేసుకొని ఆ దేవాది దేవునికి మీరు మొరపెట్టి మీరు ప్రార్థన చేయవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఈ కోవిడ్ వ్యాధి చేత బాధపడుచున్న వారు, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే మీరు మాకు తెలియపరచవచ్చు. అటువంటి వారి కొరకు మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము. వాట్సాప్లో మీరు ఈ స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్లో మీ ప్రార్థనా విషయాలు తెలియపరచవచ్చు. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మన రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయాలి, ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేయాలి, ప్రభుత్వముల కొరకు ప్రార్థన చేయాలి, రాష్ట్రములు అదేవిధంగా దేశం కొరకు, కేంద్ర ప్రభుత్వం కొరకు మనం ప్రార్థన చేయాలి. భయంకరమైన ఈ విపత్తులో దేవుడు అద్భుతమైన ప్రొటెక్షన్ ఇచ్చి దేవుడు ఆదరించినట్లు, మన దేశాన్ని సంరక్షించినట్లు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. చాలామంది వారి ప్రియులను పోగొట్టుకున్నారు, కొందరు తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు, కొందరు పిల్లలను పోగొట్టుకున్నారు. చాలా రకాలైన సమస్యలకు అనేకులు గురి అయ్యారు. మనము అటువంటి వారి నిమిత్తమై చింతిస్తున్నాం, సంతాపాన్ని తెలియపరుస్తున్నాం. దేవుడు మీకు శాంతిని, సమాధానమును, ఓదార్పును కలుగచేయను గాక. మనం ప్రభుని సన్నిధిలో ఒక నిమిషం తల్లు వంచుదాం. అటువంటి బాధలలో ఉన్న వారి నిమిత్తమై మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపామయుడు అయిన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో కరోనా నిమిత్తమై అనేక కుటుంబాలలో దుఃఖము, విలాపములు, తండ్రి, ఆందోళన, యాంగ్జైటీ, కలవరములు ఇవన్నీ జరుగుతున్నది. ఎవరు ఎవరిని ఓదార్చడానికి, ధైర్యపరచడానికి లేని పరిస్థితులు. తండ్రి, హాస్పిటల్స్లో సరైన వైద్యం అందించడానికి వైద్య శిబిరాన్ని మీరు మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం. డాక్టర్స్కు త్యాగపూరితమైన సేవ అందించడానికి తగిన మనసు దయచేయండి. నర్సెస్ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా ఎంతో శ్రమకరమైన డ్యూటీలో ఉన్నారు తండ్రి. అందరికీ దయ చూపలేకపోతున్నారు. వారికి మంచి హృదయము దయచేయండి, వారికి ఓర్పును కలుగజేయండి, సహనమును కలుగజేయండి. బాధపడుచున్న వారి వేదనలు అర్థం చేసుకోవడానికి తగిన దయాలత్వం, కనికరమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా దేశమును, మా రాష్ట్రములను మీ సన్నిధిలో అప్పగిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా సంరక్షింపబడాలి, ఈ సమస్య నుంచి విడిపింపబడాలి. తండ్రి, కేంద్ర ప్రభుత్వం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కరుణించి కాపాడు దేవా, ఈ దేశమును మహమ్మారి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ కృప ద్వారా మా దేశం ఈ సమస్యల నుండి విజయం పొందినట్లు ఒక సంతోషకరమైన వార్త మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాం. మేమందరం బ్రతికి ఉండి నీ కృపలను చూడడానికి తగినట్లు అందరి ఎడల కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అన్ని వర్గపు వారిని, అన్ని మతస్థులను కరుణించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నువ్వు దయామయుడు, కృపామయుడు, ప్రతి ఒక్కరి కుటుంబానికి క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపుమని, అద్భుతములు జరిగించి నీవే మహిమ పొందమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.